సో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వారాహి యాత్ర పిఠాపురం నుంచి మొదలు పెడతారంట. వారాహి అంటే వారాహితోటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారట. వెరీ గుడ్. మీ కామెంట్ ఏంటి? ఏమీ లేదు, కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు పిఠాపురం నుంచి. మీరు పిఠాపురంలో పోటీ చేయరన్నారు, ఆయన పిఠాపురం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ముందు దేనికో దేనికి? ఎమ్మెల్యేగానే. ఎంపీ ఇంకా అమిత్ షా మళ్ళీ చెప్తే అప్పుడు చూద్దాం. టైం ఉంది, అయిపోయిన తర్వాత 50 రోజులు టైం ఉందండి. నీలాగే ఆయనకు వాళ్ళు కూడా అదే పని చేసినప్పుడు మా డైరెక్షన్లో నువ్వేం చేయాలన్నది రూట్ మ్యాప్. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ మ్యాప్ అంటారు. అది వాళ్ళు ఇస్తాను. కానీ ఇక్కడ వారాయి కథలు అప్పుడెప్పుడో మొదలెట్టాడు, దీపావళి ముందు నుంచి. తర్వాత ఎప్పుడు వెళ్ళాడు చూసాం కదా, చాలా పండుగలు చూసాం. ఇప్పుడు ఎలక్షన్లోనే పెద్ద పండుగ అయిపోయిన దాకా ఆ వారాయిలో తిరిగితే ఏడు తిరిగి అటు తీసుకెళ్ళి అక్కడ ఏడాడతారు. అక్కడ అవ్వని పైన పెట్టమని ఎక్కడెక్కడ మేగట్టుకుని జుట్టు ఎగరేసుకుంటూ ఆ శతవరం కాలు చూడ 4 సార్లు పెట్టుకుని అది ప్రచారం అంటాడు. తిట్టడమే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి. దానికి క్యాంపెయిన్ ఎలక్షన్లు అని దరిదిగొట్టి పదాలన్నీ యాడ్ చేయకండి ప్లీజ్, టైం బెస్ట్. ఇప్పుడు నేను జీవీఎల్ గారిని సోమవీర్రాజు గారిని వెళ్ళేసినట్టేనే వాళ్ళ టికెట్లు లేవు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎవరికి ఇవ్వట్లేదు? సోమవీర్రాజు గారికి, జీవీఎల్ గారికి. రాజ్యసభ ఉంది కదా జీవీఎల్కి, అయిపోయింది. అయిపోతే మళ్ళీ ఇస్తారు. వెంకయ్యనాయుడు ప్రతిరూపంలో తిరుగుతున్నందుకు గ్యారంటీ వెంకయ్యనాయుడికి నోట్లో మెట్టుకొట్టారు కదా, ఇంకెలాగో కూర్చున్నాడు. శాశ్వత పరిష్కారం ఇచ్చారు కాబట్టి 4 రోజుల పాటు ఆడవాడు చేసుకుంటూ 4 భాషలు వచ్చు. హిందీ ఇంగ్లీషు కొంచెం మాట్లాడగలడు ఆయన. తెలుగులో మన మోసం చేయగలడు, తెలుగులో. హిందీ ఇంగ్లీష్లో వాళ్ళని మోసం చేయగలడు. కానీ ఆయన పాపం వైజాగ్ బేస్డ్ గా పనిచేస్తుంటే అందరూ వైజాగ్ బేస్డ్. అదే వైజాగ్ అంటే ప్రతివాడికి అనువైపోయింది. వైజాగ్ అంతా వలస నాయకులే. ఆఖరికి భరత్ను కూడా ఎంటర్టైన్ చేసి శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, ఎంవి సత్యనారాయణ. ఎంపీలు చెప్పండి సార్. అందరూ సుబ్రహ్మణ్యం గారు, నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, పురంధేశ్వర్ గారు కూడా చేశారు కదా అక్కడ. వీళ్ళంతా వలస బ్యాచే కదా, అందరూ పారాచూట్ బ్యాచ్లే. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒరిజినల్ నాయకులు, మీ భాషలో ఒరిజినల్ నాయకులు, నా భాషలో పాత నాయకులు. సో వాళ్ళు రగిలిపోతున్నారు, వాళ్ళకు లెటర్ రాశారు. ఆ లెటర్ పైన కరస్పాండెన్స్ ఇప్పటివరకు ఎందుకు భారతీయ జనతా పార్టీ? వాళ్ళకి శుభ్రంగా జంతికలు చగోడులు జేబుల నిండా పోసి నాలా పళ్ళు కూడా కొనకలేదు కాబట్టి అవే కార్యక్రమం, అంతకన్నా ఇంకేం లేదు. ఏమి చేయలేరు సార్. సో అధిష్టానం కూడా పట్టించుకోవట్లేదు అసలు. వాళ్ళు దేక్క దరిద్రం అంతాను. సో రఘురామరాజు గారికి టికెట్ లేదు. వీళ్ళు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పారు. మీకు ఎవరు చెప్పారు? చూడండి, రేపు అనౌన్స్ చేస్తారు. ఎవరు అనౌన్స్ చేస్తారు చూద్దాం. ఈ రోజు కూడా లిస్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏపీకి సంబంధించిన పేర్లు తప్ప మిగతా అన్ని పెట్టి లిస్ట్ ఇచ్చింది. ఏపీ పేర్లు ఒక్కటి కూడా ఇవ్వాల. ఇచ్చేమి లాభం వాళ్ళకి తెలియదు. ఎవరో ఆటలాడుకుంటే ఎవరో గెలుచుకుంటే ఎన్డీఏలో మామ అనిపించుకోవడం కూడా ఉంటాడు అంతే. సో ఇప్పుడు సిద్ధం పేరుతో 4 సభలు 5 సభలు పెట్టారు సార్. 4 సభలు పెట్టారు. మేమంతా సిద్ధం అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఆయన. ఏంటి దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? సిద్ధం అంటే 4 కాబట్టి 50-60 నియోజకవర్గాల నుంచి జనాలు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇడుపులపాయలో సమాధి దగ్గర నాకు తెలిసి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. తర్వాత పొద్దుటూరు సభ, పొద్దుటూరు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రాచమల్లు, ఒరిజినల్ రాచమల్లు యొక్క వైబ్రేషన్స్ జగన్ గారి వెనకాతలు ఉంటే ఎలా ఉంటాయో ప్రజలు చెవి చూడబోతున్నారు. నిన్న మొన్న ఎక్కడో సర్వే చూసా, కడప జిల్లాలో టీడీపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లో పొద్దుటూరు ఒకటే ఉందంట. పొద్దుటూరు ఒకటి ఉందో లేదో అన్నది పక్క తీస్తే సార్, పొద్దుటూరు ఎందుకు గెలవదో చూపించడానికి హనుమంతరెడ్డి అనే యోధుని అక్కడ డిప్లాయ్ చేశారు. నీకు మాటలు చెప్తా, జగన్మోహన్ రెడ్డి సైన్యంలో గణంలో అవినాష్ రెడ్డి గారికి అండ్ జగన్ సార్కి నమ్మిన బంటోడు అంటే హనుమంతరెడ్డి. జమ్మలమడుగు యోధుడు. ఆదినారాయణ రెడ్డి పార్టీ కొంప ముంచి బయటికి పోతే అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఎలా పరిరక్షించాడో, ఒక వ్యక్తిని అక్కడ ఇవాళ ఉన్న సుధీర్ రెడ్డిని ఎలా గెలిపించాడో అందరికీ తెలుసు. వివేకం సార్ మరణం తర్వాత ఆలి ప్రభావతమ్మని ఇవాళ జనజీవన స్రవంతిలో ఆమె మీద చర్చించే అంత మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ మ్యాన్ బిహైండ్ ఇస్ హనుమంతరెడ్డి. పార్టీకి వీర విధేయుడు. కొంతమంది పరిరక్షకులు ఉంటారు సార్, జగన్ సార్ నమ్మిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయనకి పొద్దుటూరు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో దాని అర్థం పరమార్థం వేరు. పొద్దుటూరు టఫ్ గా ఉందని విన్నాను నేను. ఇక్కడ సర్వేలో కూడా పొద్దుటూరు టీడీపీకి ఎడ్జ్ ఉందని చూసా. సమ్ ఇన్ఛార్జ్లు దే ప్లేస్ రోల్. అంటే ఆ సభలు, సిద్ధం సభలు పెద్దగా పెట్టారు, పెద్ద గ్యాదరింగ్. ఇవి జిల్లా స్థాయిలో పెడుతున్న సభలు సార్. అవునా, 1,00,000 తక్కువ. నేను ముందే చెప్తున్నాను చూసుకోండి. నేను వెళ్తున్నాను కూడా, నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తాను. నేను రాయలసీమ పర్యటన ఉంది నాది. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇవాళ దాకా నేను కొన్ని సభల యొక్క మనం ప్రకాశం వెళ్ళినప్పుడు నేనైతే అక్కడ జాతరలు జరుగుతుంటే ద మొమెంటమ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉందన్నది నేను రీడ్ చేశాను. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ వాళ్ళ సంబంధించిన ఓటు బ్యాంక్ అని ఎలా స్థిరీకరించిపోతున్నారో నా విశ్లేషణలు ఉంటాయి. నేను దానికోసం సభలకి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా.